సింగిలా? ఆ, లేదండి, నా భార్య నా బలం. అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? యా, సో షీ వర్క్స్ ఫర్ అనదర్ లార్జెస్ట్ కార్పొరేట్ ఎంతమంది కంపెనీ. పాపం ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిందా అని కానీ ఎంతమంది ఇది అయ్యారో, అవ్వక్క అయ్యారో అన్నట్టు అయిపోతుంది. అందరికి షాకింగ్. షాకింగ్ యా, ఇది. మేమే అడిగామా ఫస్ట్? అవునండి. అయ్యయ్యో. ఆ, తనే నా బలం, నా భార్య నా బలం. ఎందుకంటే తను ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీ నేను కంటిన్యూ చేయలేను. అంతే ఎందుకంటే ఇప్పుడు నువ్వు లేదు ఐటీ జాబ్ లో, అంటే తనకు పరిచయం అయినప్పుడు నేను ఒక ఐటీ ఎంప్లాయ్ గానే పరిచయం. ఐటీ ఎంప్లాయ్ గా ఉన్నప్పుడు నువ్వు ఇలా ల్యాక్స్ సాలరీస్ తీసుకురావు ఇట్లా ఉంటుంది. బట్ అలా కాదు, నీకు ఏ అంటే మనీ ఎలాగైనా సంపాదించుకోవు. నీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు అన్ని స్కిల్స్ అప్డేట్ అవ్వగలవు, మంచి లుక్ ఉంది. సో నీకు ఏజ్ అయిపోతే మళ్ళీ రాదు ఇది, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఐఎమ్ ఆల్సో వర్కింగ్, ఐఎమ్ ఆల్సో ఇన్ గుడ్ పొజిషన్, ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు చేయగలంత వరకు చెయ్యు. ఎవరేమనుకున్నా అట్లా అదంతా అవసరం లేదు, ఎవరు మనకి ఏది చేయరు. మనది ఇది లైఫ్ ఇది, సో నువ్వు దాని మీద పెట్టాలనుకుంది పెట్టు అనేసి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాను. బట్ షీఈస్ వెరీ గుడ్ ఏమంటాం ప్రిడిక్టర్ అండి. అంటే మూవీస్ ని తన బ్యాకే ఉంటుంది, బట్ ఒక స్టోరీ టీజర్ చూసి మూవీ ఆడదా చెప్పేస్తుంది. సూపర్ కదా, మీకు ఇంట్లోనే ఉన్నారు ఒకళ్ళు రివ్యూ ఇవ్వడానికి. ఖచ్చితంగా. అండ్ నా నెగిటివ్స్ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాను. ఓకే. నీ వాయిస్ మామూలుగా ఇలా ఉంటుంది, దీన్ని ఇలా మాడ్యులేషన్ చేయు, ఇలా పర్ఫార్మ్ చేయు అని ఇది బాగా చేయలేదు ఇట్లా చెప్పేస్తుంటారా? మొహమాటం లేకుండా చెప్పేస్తాను. నాకు నెగిటివ్స్ చెప్పే ఫస్ట్ పర్సన్ నా రివ్యూయర్ ఇంట్లో తనే. అంటే నాకు యాక్చువల్లీ ఇంత ముందు లుక్ కూడా హెయిర్ అంతా కూడా షార్ట్ హెయిర్ ఉండేది, క్లీన్ షేవ్, మహేష్ బాబు ఎలా ఉంటుందో ఆ లుక్ ఉండేది. అలా ఇప్పుడు అది ట్రెండ్ కాదు, గ్రో యువర్ హెయిర్, బియర్డ్ ని పెంచు, అలా డిఫరెంట్ గా అంతా లుక్ కేర్ తీసుకోవటము మొత్తం కూడా షీ గైడ్స్ ఇన్ రైట్ వే. చాలా లక్కీ.